ఇక మీకు డిస్టర్బెన్స్ ఎందుకు? వెల్కమ్ నవ్వురు అక్క చలి పెడుతుందని ఎండ కూర్చొని పెట్టి నిలబడే ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ, మీడియా మిత్రులకు, నేను ముస్తాబాద్ మండల్ జెడ్పీటీసీని ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా ఉన్నాను. నేను 5 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీలో జెడ్పీటీసీగా కొనసాగిన, కానీ 5 సంవత్సరాలలో ఏనాడు కూడా ఏ ఒక్క గ్రామంలో పేద ప్రజలకు నా వంతుగా న్యాయం చేసిన దాఖలా లేదు. కానీ ఇవాళ మంత్రి గారు కూడా కనీసం ఫోన్ చేసినా కానీ, మెసేజ్ పెట్టినా కానీ వారు కూడా కనీసం స్పందించలేదు. అది మండల ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒక వ్యక్తికి ఎంత ఇబ్బంది జరిగితే బయటకు వెళ్తారనేది కూడా మండల ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మండలం ఉన్నటువంటి నాయకులు, నేను పేర్లు చెప్ప కానీ ఇవాళ ఎవరు ఎంతవరకు పాలించిండ్రు, ఎవరెవరిని ఎంతవరకు అణచివేసిండ్రు అనేది కూడా మండల ప్రజలందరూ కూడా గుర్తించవలసిన అవసరం ఉంది. అది గుర్తించకపోతే ఎక్కడ కానీ ఎవరైనా కూడా అదే రకంగా నష్టం జరుగుతుంది. కానీ ఇలాంటి నష్టాలు జరగద్దంటే ప్రతి వాళ్ళు కూడా ముందుకొచ్చి ప్రతి సమస్యను కూడా ఎదుర్కొనే విధంగా ఉండాలి. ఏ నాయకుడు ఎంతవరకు పనిచేస్తున్ననేది గుర్తించి మంచి పని ఎవరైతే చేస్తారో వారందరికీ కూడా సహకరించాలి. మండల ప్రజలు కానీ, ఏ నాయకులు కానీ వాళ్ళకే సహకరించాలి. ఏ వ్యక్తి అయినా కానీ ఎంత ఎత్తుకెదిగినప్పటికి కూడా కింద వెనుకటి పెద్దలు చెప్తారు, ఫస్ట్ ఇల్లును కాపాడుకోవాలి, తర్వాత కుల సంఘం ఉంటుంది, తర్వాత ఊరు ఉంటుంది. ఇవన్నిట్లలో గెలిచినప్పుడే మండల లెవెల్లో పెత్తనం చేయాలి. తర్వాత నీకు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా కానీ నాయకత్వం చేయడానికి వీలుంటుంది. కానీ ఇవాళ నువ్వు ఇల్లు పనికి రానోళ్ళు, ఇంట్లో పనికి రానోళ్ళు, సంఘానికి పనికి రానోళ్ళు, ఎక్కడ కూడా పనికిరాని వాళ్ళు కూడా పెత్తనాలు చేస్తే ఎట్లా ఉంటుందని కూడా ప్రజలందరూ కూడా గమనించవలసిన అవసరం ఉంది. అది ఎవరు కానీ ఇవాళ ఒక డబ్బే ముఖ్యం కాదు. ఇవాళ డబ్బున్నదని చెప్పేసి ఎవరిని కూడా వారిని చిన్నంచన వేసుకుంటే ఆ చిన్నంచన ఎవరినైతే వేసుకుంటారో వాళ్ళే ఒకనాడు
గొప్పవాళ్ళైనాడు మీకు కళ్ళ కొన్నడు కనబడుతుంది. కాబట్టి ఇవన్నీ మండల ప్రజలందరూ కూడా గుర్తించవలసిన అవసరం ఉంది. కాబట్టి మీరందరూ నన్ను కూడా రాజీనామా చేసినందుకు మీరందరూ కూడా ఎందుకు చేస్తున్నారు అనేది నన్ను అర్థం చేసుకొని మీరందరూ కూడా ఎందుకు చేసిన అనేది మీరు నన్ను అర్థం చేసుకొని మీరు గమనించవలసిన అవసరం ఉంది. ప్రతి నాయకుడు కానీ ప్రతి కార్యకర్త కానీ మండల్లో అందరూ అర్థం చేసుకోవాలి. ఎవరు ఎంతవరకు పెత్తనం చేస్తుర్రు, ఎవరు ఎంతవరకు ఎవరిని ఎట్లా చూస్తున్నారు అనేది కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందుకే ఇలాంటి వ్యక్తుల కింద ఉండొద్దు. ఈ అణచివేత ఇది ఎప్పటికి కూడా మంచిది కాదు అనే ఆలోచన మిన్నే నేను పార్టీకి రాజీనామా చేస్తున్నా అని చెప్పేసి మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఒక్క నిమిషం. 2001 నుంచి తెలంగాణ మన రాష్ట్రం మనకు కావాలనేటువంటి నినాదం కోసం పార్టీ ఆవిర్భావం నుంచి 2004 వరకు కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా విద్యావంతుల వేదిక కో-కన్వీనర్గా, తర్వాత 4 నుంచి సిరిసిల్ల జిల్లా కాశీపేట లింగయ్య గారు బీఫామ్ ఇచ్చినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు మా శక్తి వంచన లేకుండా ఎట్లా కష్టపడ్డాము, ఎట్లా కష్టపడి చేసాం అనేది మండల ప్రజలందరికీ కూడా తెలుసు. ప్రజలందరూ కూడా ప్రత్యక్షంగా చూసారు. మాకు మధ్యలో సమైక్యవాద పార్టీలు మాకు ఎన్ని పైసలకైనా ₹1,00,00,000 ఇస్తే ₹1,00,00,000 కొంటామంటే కూడా మేము అమ్ముడు పోకుండా తెలంగాణ రాష్ట్రం మాకు కావాలి, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి మేము అమ్ముడు పోకుండా